బీహార్ ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. యువతకు 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. బీహార్ స్పోర్ట్స్ సిటీ డివిజన్లలో క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో భరోసా ఇచ్చారు. ప్రతి జిల్లాలో కర్మాగారాల నిర్మాణం, 10 కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో మాటిచ్చారు. 100 ఎంఎస్ఎంఈ పార్కులు, 50,000 కంటే ఎక్కువ కుటీర సంస్థలు ఏర్పాటుకు హామీ ఇచ్చారు. డిఫెన్స్ కారిడార్, సెమీ కండక్టర్ తయారీ పార్క్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. మహిళా ఉపాధి పథకం నుండి మహిళలకు 2 లక్షల వరకు సహాయం చేస్తామని చెప్పారు. 1 కోటి మంది మహిళలు లఖ్పతి దీదీ యోజన అమలు చేస్తామన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి సాయం 6,000 నుంచి 9,000కు పెంచుతామని అన్నారు. బీహార్ ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, మేనిఫెస్టోలో ఏ అంశాలు పేర్కొన్నారు? ఇప్పుడు అటు ఎన్డీఏ కూటమి కావచ్చు, మరోవైపు ఇండియా కూటమి, 2 కూటమిలు కూడా బీహార్ లో ఉన్నటువంటి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలనుకుంటున్నాయి. ఈ 2 కూటమిలు ఖచ్చితంగా బీహార్ లో తమ సత్తాను చాటాలని చెప్పి విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకు పెద్ద ఎత్తున ప్రచార పర్వంలో ఒకవైపు కొనసాగుతూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో బీహార్ లో ఉన్నటువంటి కొన్ని సమస్యలకు చెక్ పెడుతూ 2 కూటములు కూడా వేరువేరుగా ఏ విధంగానైతే ప్రజలను ఆకర్షించేందుకు మేనిఫెస్టోలను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మహాగఠబంధన్ ప్రత్యేకంగా తేజస్వి యాదవ్ నేతృత్వంలో ఒకవైపు మేనిఫెస్టోను రిలీజ్ చేస్తే ఈ రోజు ఏదైతే ఇండియా కూటమి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఒకవైపు ప్రశ్నిస్తున్నాం అన్నట్టుగా ఇటు ఎన్డీఏ కూటమి కూడా మరోవైపు మేనిఫెస్టోను విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, దాంతో పాటు బీహార్ సీఎం నితీష్ కుమార్లతో పాటు మిగతా ముఖ్య నేతలందరూ కలిసి బీహార్ లో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రధానంగా ఇక్కడ బీహార్ లో ఉన్నటువంటి సమస్యలు నిరుద్యోగం అనేది పెద్ద ఎత్తున ఇక్కడ సమస్యగా ఉంది. బీహార్ నుంచి యువత పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఏదో కూలీనాలు తీసుకుని వాళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితులు కూడా కల్పిస్తున్నాయి. సో ఇటువంటి అంశాలకు చెక్ పెడుతున్నాం. అందుకోసమే బీహార్ లో ఉన్నటువంటి యువతకు 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామనే విషయాన్ని తమ మేనిఫెస్టో ద్వారా ఒకవైపు ఎన్డీఏ కూటమి స్పష్టం చేస్తూ హామీ ఇచ్చింది. దాంతో పాటు ప్రతి జిల్లాల్లో కూడా మెగా స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే యువతకు ఆ స్కిల్స్ అందించడం వల్ల, వాళ్ళు నైపుణ్యమైనటువంటి శిక్షణ తీసుకోవడం వల్ల అది ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగ కల్పనలో ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. మరోవైపు స్పోర్ట్స్ కూడా పెద్ద ఎత్తున మేము ప్రాధాన్యతను ఇస్తున్నామంటూ ప్రతి డివిజన్లలో కూడా స్పోర్ట్స్ కోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేస్తామనేటువంటి ఒక హామీ ఇచ్చారు. ఇంకోవైపు కర్మాగారాలను కూడా ఏర్పాటు చేశారు. అంటే కంపెనీలు ఉండడం ద్వారా బీహార్ లో ఉన్నటువంటి యువత ఇతర రాష్ట్రాలకు ఏ విధంగానైతే పొట్టచేత పట్టుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకోసం 10 కొత్త పారిశ్రామిక పార్కులను బీహార్ లో ఏర్పాటు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. ఇక దాంతో పాటు మహిళల కోసం కూడా కొంత ఫోకస్ పెట్టారు. ఎందుకంటే యువత తర్వాత రాష్ట్రంలో కీలకంగా మహిళలు చాలా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా అటు ఎన్డీఏ కూటమి స్పష్టం చేసింది. అందులో భాగంగానే మహిళలకు ఉపాధి పథకం కోసం 2 లక్షల వరకు సాయం చేస్తాం. అంటే మహిళలు ఎవరైనా తాము చిన్నపాటి వ్యాపారం చేయాలనుకుంటే వాళ్లకు 2 లక్షల రూపాయల వరకు నగదు సాయం అనేది ఉంటుంది. అది బ్యాంకుల ద్వారా అందిస్తామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో మరోపక్క ఇప్పటికే ఏదైతే లఖ్పతి దీదీ పేరుతో ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా ఒక పథకాన్ని అమలు చేస్తున్నారో దానికోసం బీహార్ లో 1 కోటి మందికి మహిళలకి లఖ్పతి దీదీ యోజనను అమలు చేస్తామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక ఆ తర్వాత రైతుల విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కిసాన్ సమ్మాన్ నిధి సాయం కోసం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి 6,000 రూపాయలను 9,000 వరకు పెంచుతాము, తాము అధికారంలోకి వస్తే రైతులకు ఎకరానికి 9,000 రూపాయలు అందిస్తామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక మత్స్యకారుల కోసం కూడా 4,500 రూపాయల నుంచి 9,000కు పెంచుతున్నట్లుగా కూడా వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా అన్ని వర్గాలను తమ వైపు
ఆకర్షించేలా ఎన్డీఏ సంబంధించినటువంటి మేనిఫెస్టో కనిపిస్తుంది. ఏదైతే విద్యార్థుల విషయంలో కూడా చదువుతున్నటువంటి విద్యార్థులకు ముఖ్యంగా ఏదైతే వెనుకబడినటువంటి అంటే ఎస్సీ వర్గానికి చెందినటువంటి విద్యార్థులకు ప్రతి నెల 2,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. పేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైనటువంటి విద్యను అందిస్తామనే విషయాన్ని చెప్పడంతో పాటు మధ్యాహ్న భోజనంలో పౌష్టికమైనటువంటి పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని కూడా అందిస్తామనే విషయాలను చెప్తూ పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు కావచ్చు, తర్వాత ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి అంశాలతో పాటు సామాజిక భద్రతా పెన్షన్ అంటూ ఇలా ఎన్నో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో మేలు చేసేందుకే తమ కూటమి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ మేనిఫెస్టోను అయితే ఎన్డీఏ కూటమి విడుదల చేసింది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.